నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎన్టీవీ భక్తి టీవీ సంయుక్తంగా కార్తీక దీపోత్సవం నిర్వహిస్తుంది మీ అందరికీ తెలిసిందే ఇంకా విశేషంగా ఈ సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి ఈ ధర్మాన్ని ఆచరించాలి ఈ ధర్మాన్ని ఆచరించి తద్వారా జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇది చాలా గొప్ప ధర్మం ఎట్టి పరిస్థితిలోనూ ఈ ధర్మాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికి కూడా వెళ్ళకూడదు దీన్ని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి చాలా మంది ఏం చేస్తుంటారు అని అంటే వేరే వాళ్ళు ఎవరెవరో ఏదేదో చెప్పినప్పుడు ఈ ధర్మం మీద తప్పుడు కల్పనలు తప్పుడు భ్రమలు వీటన్నిటినీ కూడా పొంది ఏం చేస్తుంటారు అని అంటే దీన్ని వదిలేసి ఇంకేదో మతాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇలా చేయడం అనేది చాలా తప్పు ఎందుకు అనంటే ఈ ధర్మం అనేది చాలా గొప్పది ఇక్కడే గనక మంచి జరగలేదు అనంటే ఇక్కడ తప్పకుండా మంచి జరుగుతుంది కానీ ఇక్కడే గనక జరగలేదు అనంటే ఇంకెక్కడా కూడా మంచి జరగడం అనేది సాధ్యం కాదు ఏదో జరిగినట్టుగా అనిపించవచ్చు తాత్కాలికంగా ఆ సమయానికి ఏదో జరిగింది అని అనిపించవచ్చు తప్ప కానీ ఇక్కడే గనక మనకి జరగలేదు అనంటే ఇంకెక్కడా కూడా మంచి అనేది జరగదు కాబట్టి దీని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఎవ్వరూ కూడా దీన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు ఒకవేళ ఎవరైనా వదిలిపెట్టినటువంటి వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళు సరి చేసుకోవాలి ఆ తప్పుని సరి చేసుకోవాలి మళ్ళీ దీంట్లోకి రావాలి ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మన పిల్లలకు కూడా విశేషంగా దీని యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అదేవిధంగా పరమ పూజ్యులైనటువంటి మా గురువరేణ్యుల యొక్క రైట్ చూసారు కదా గర్వాపసికి సంబంధించి స్వామీజీ చాలా 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 బాగా చెప్పారు ఒకటి మాత్రం వాస్తవం సనాతన హిందూ ధర్మానికి మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు మిగిలిన రెండు మతాలను చూడండి మా మతంలో చేరండి మా మతం వాళ్ళు కాని వాళ్ళు కాపీర్లు మా దేవుడు మాత్రమే చేస్తాడని ఇంటింటి ప్రచారం చేస్తారే తప్ప మన హిందూ ధర్మానికి సంబంధించి ఏది ఉండదు మీకు ముక్కోటి దేవతల్లో ఏ దేవుడిని పూజించినా ముక్కోటి దేవతల స్వరూపం ఒకటే ఈరోజు మీకు ఏదైనా కష్టం వచ్చి ఉండొచ్చు కష్టం నుంచి ఎదుర్కొని నిలబడి గెలిచిన వాడే వీరుడవుతాడు మన దశావతారాలలో కూడా ప్రతి భగవంతుడు రూపంలో కష్టాన్ని అనుభవించిన వాళ్ళే ఆ కష్టాన్ని అధిగమించి మహానుభావుడిగా చూపించబడ్డాడే తప్ప అబ్రకదబ్రా అనగానే ఏం జాగిపోలే లేకపోతే ఆయిల్ రాయంగానే నెత్తిమీ చేయి పెట్టంగానే అప్పటిదాకా పూనకం వచ్చి ఊగినట్టు ఊగిన వాళ్ళు జప్పున ఆగిపోయి టప్పున పడిపోయి లేకపోతే సముద్రంలో మునిగిపోయిన వాళ్ళకు దేవుడు కనిపించి తీసుకొచ్చి ఇంటి ముందు నిలబడి ఇలాంటివి ఏం జరగవు ఎందుకంటే అవన్నీ అబద్ధాలు కాబట్టి నువ్వు కష్టపడుతూ ఉంటే దేవుడు నీకు సాయంగా వస్తాడు అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఏ దేవుడు రాడు అలా వస్తాడు నువ్వు గాల్లో దీపం పెట్టు గాల్లో దీపం పెట్టి ఫ్యాను ఏసీలు తుఫాన్ వచ్చినా అది నిలబడతా చూసినావా అదే మా దేవుడి గొప్పతనం అని పెద్ద పెద్ద గొంతులు వేసుకొని చెప్పినంత మాత్రాన కాదు అలాంటి వాళ్ళ మాటలు నమ్మి ఆ రోజు వాళ్ళకున్న బలహీనతల కారణంగా మతం మారినా వాళ్ళని తిరిగి గర్వాపశీలను చేయాలి అది మనందరి బాధ్యత ఒక బాగానే చెప్తున్నావు గర్వాపశీలను మనం ఎందుకు చేయాలా మనకేం అవసరం అంటే అనా ఒకటి చెప్తున్నా మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు మన పర్స్లో నుంచి ఒక 100 రూపాయలు లేదా మన చేతికున్న ఉంగరమో పడిపోయింది కొంచెం ముందుకు పోయినాం చూసుకున్నాం అది పోయింది అనే విషయాన్ని వెనక్కి వచ్చి వెతుక్కుంటామా లేదా అది దొరికితే మళ్ళీ జోబులో పెట్టుకొని లేదా చేతికి ఉంగరం పెట్టుకొని వెళ్తామా లేదా అలానే వీళ్ళంతా మన ధర్మంలో వాళ్ళే ఆ రోజు ఆ పరిస్థితుల వల్ల మతం మారు ఉండొచ్చు వాళ్ళు మరీ తిరిగి ధర్మంలోకి రావాలి అంటే ఎక్కడో ఏమనుకుంటారో అనే భయం ఉండొచ్చు అలాంటి వాళ్ళను మనమే వెనక్కి వెళ్ళి ఈ ధర్మం గొప్పతనం తెలియజేసి ఈ ధర్మంలోకి తీసుకురావాలి ఇక్కడ చాలా క్లియర్ కట్గా చెప్తున్నా మీరు అన్య మతస్థులను మన ధర్మంలోకి రమ్మని అడక్కండి అవసరం లేదు మనకు వాళ్ళు కానీ మన ధర్మం నుంచి పరిస్థితుల కారణంగానో ఆరోగ్య కారణంగానో మాయ మాటలకో ప్రలోభాలకో నమ్మి అన్యమతాల్లో చేరిన వాళ్ళను ఖచ్చితంగా మన ధర్మం గురించి చెప్పి గర్వాపశీలను చేయడానికి భాగస్వాములు కండి అండ్ కొంతమంది విషయంలో నాకు వచ్చిన కాల్స్ ద్వారా విన్నాను భద్రాచలం నుంచి ఒక గన్న కాల్ చేసిండు ఆ రోజు వాళ్ళకున్న పరిస్థితుల నేపథ్యంలో క్రైస్తవాన్ని స్వీకరించాం కానీ ఈరోజు నేను తప్పు అని తెలుసుకున్నా మళ్ళీ హిందూగా మారాలి అనుకుంటున్నా కానీ మా ఇంట్లో వాళ్ళు నా భార్య దానికి ఒప్పుకోవట్లేదు చిరాకు చేస్తోంది అని అంటే చాలామంది ఇలా అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మతం మారినా కూడా ధర్మంలోకి రావడానికి సంకోచిస్తున్నారు అన్న మీరు అస్సలు సంకోచించాల్సిన అవసరం లేదు
ఇప్పుడు హిందూ సనాతన ధర్మం అనేది ఒక పెద్ద కుటుంబం. ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయినావన్నా, నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, మీలో మీకు పడలేదు, ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయినావు, నీకు కష్టం వచ్చినప్పుడు నీకు తోడు ఉండేది నీ కుటుంబమే. తిరిగి రావడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. వెళ్ళేటప్పుడు ఆలోచించకుండా టక్కున అడుగు బయట పెట్టి వెళ్ళిపోయిన నువ్వు రావడానికి ఎందుకన్నా ఆలోచించటం? ఒక్కసారి వచ్చి చూడు, ఈ కుటుంబం నిన్ను ఎలా ఆదరిస్తుంది అనేది, ఈ కుటుంబం నీకు ఏం నేర్పుతుంది అనేది. నేను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పుందా? ఇంకొకటి స్వామీజీ చెప్పిన మాటల్లో చాలా గొప్ప విషయం ఏంటంటే, పిల్లలకు చిన్నప్పటి నుంచి మన ధర్మం గురించి నేర్పుదాం, కుటుంబ విలువల గురించి నేర్పుదాం. అప్పుడు ఎవరు ఈ ధర్మం నుంచి పిల్లల్ని దూరం చేయగలిగేది? నిజంగా చెప్తున్నా, స్వామీజీ మాటలు విన్న తర్వాత నాకు కూడా ఒకటి అనిపించింది. ఇక నుంచి మీ అందరితో ఆర్ వాయిస్ కూడా ఉంటుంది. ఎక్కడైనా పరిస్థితుల నేపథ్యంలో ఎవరైనా మతం మారారు అని తెలిస్తే, వాళ్ళను గర్వాపసి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు అనుకుంటే, మీతో పాటు ఆర్ వాయిస్ కూడా ఉంటుంది. ఆ కుటుంబంతో మాట్లాడడానికి, వాళ్ళను గర్వాపసిలను చేయడానికి, సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఎక్కడైనా మేమొస్తాం. చెప్పా కదా, ఎవరైనా సరే అన్యమతస్థులను మనం గర్వాపాసీలను చేయాల్సిన అవసరం లేదు. కానీ సనాతన హిందూ ధర్మం నుంచి ప్రలోభాల కారణంగా, ఆశల కారణంగా, లేకపోతే ఆ క్షణం బలహీనతల కారణంగా మతం మారిన ప్రతి ఒక్కరిని గర్వాపసి చేయాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో గర్వాపసి కావాలి అనుకుని ఎవరైనా సరే ఆర్ వాయిస్ని సంప్రదించవచ్చు. లేదా నా బిడ్డను గర్వాపసి చేయాలనుకుంటున్నా, మా చుట్టాలను గర్వాపసి చేయాలనుకుంటున్నా, వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నా, ఆర్ వాయిస్ మీతో పాటు ఉంటుంది. అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది. సనాతన హిందూ ధర్మాన్ని, దేశ పరిరక్షణని కాపాడడానికి ఎవరైతే పరితపిస్తారో వాళ్ళందరితో ఆర్ వాయిస్ కలిసి అడిగేస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మెసేజ్ చూసి మేమే మీకు కాల్ చేస్తాము. ఖచ్చితంగా మీతో కలిసి గర్వాపాసీలను చేయడానికి అడుగు ముందుకేస్తాము. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.